ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టారని ఆ పార్టీ నేత గజ్జల కాంతం ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడ్డారని చెప్పారు. ఉత్తమ్ను రాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు. ఉత్తమ్ మంత్రిగా ఉన్నప్పటికీ కుంభకోణం విషయంలో మైహోం రామేశ్వరరావు మధ్యవర్తిత్వం వహించి చర్చలు జరిపారని, కావాలనే కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు ఆలోచనలు చెప్పారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు గజ్జల కాంతం. కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి మండలం, నియోజకవర్గాలలో కార్యక్రమాలు చేసి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పార్టీని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో అధికారులకి తీసుకురావాలనుకున్నారు. కానీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతించలే, నమ్మలేదు. ఇది వాస్తవం. నీ స్వార్థ ప్రయోజనాల కోసం మైహోం రామేశ్వరరావు మధ్యవర్తితనం వహించి కేసీఆర్కు నీకు చర్చలు పెట్టి నీవు ఏ విధంగానైతే నిన్ను ఎన్నికలకు ఈ విధంగా పోవాలి, మహాకూటమి ఏర్పాటు చేయాలి, నువ్వు హైకమాండ్కి ఈ విషయం చెప్పాలి అని ఏ విధంగానైతే నీకు సూచించారో ఆ విధంగా నువ్వు హైకమాండ్ను తప్పుదో పట్టించావు. హైకమాండ్కు తప్పుడు ఆలోచనలు చెప్పావు, హైకమాండ్కు తప్పుడు రిపోర్ట్ చేశావు.